సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 24వ తారీఖు లగాయతు మార్చి 30వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం అలాగే బుధుడు కలిపి మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కన్యారాశి యందు కేతువు, అలాగే కుంభరాశి యందు శని కుజ శుక్రులు, మీనరాశి యందు రవి రాహువులు కలిపి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. 12వ స్థానమందు గురు బుధుల యొక్క సంచారం వ్యయంలో కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ శుభములో వ్యయశ్చైవ అన్నది శాస్త్రం. శుభగ్రహాలు వ్యయస్థానమందు స్థితిని పొంది ఉండడం వల్ల ఖర్చు పెట్టేటువంటి డబ్బంతా కూడా మంచి విషయాలకి ఖర్చు అవుతూ ఉంటుంది. శుభ కార్యక్రమాలకో లేదా మంచి వర్తమానాలు వినడానికో లేదా ఏదైనా దూరత్ర తీర్థయాత్రలు చేయడానికో, పెళ్లి సంబంధాలు చూసుకోవడానికో, పెళ్లి చూపులకు వేరే ప్రాంతానికి వెళ్ళడానికో, ఇలా ఏదైనా డబ్బు ఖర్చు అయితే అది మంచి విషయాలకే ఖర్చు అవుతూ ఉంటుంది. అంతేకాక లాభస్థానమందు రవి రాహువుల యొక్క స్థితి అది మంచి ఆర్థిక స్థితిగతుల్ని సూచిస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా ఎక్కడైనా కొంత ధనం ఇరుక్కుపోయినటువంటి పరిస్థితుల్లో ఆ ఇరుక్కుపోయినటువంటి డబ్బు చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ దగ్గరికి రావడము, అలాగే గతంలో కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించడము, ఏ ఫీల్డ్లో అయితే మీరు ధనం నష్టపోయారో, ఎక్కడైతే మీరు అవమానింపబడ్డారో, ఎక్కడైతే మీరు ఇబ్బందులు పాలయ్యారో మరలా అదే ప్రాంతంలో తిరిగి మీ యొక్క వైభవం చక్కగా మీరు ప్రకటన చేసుకునేటువంటి పరిస్థితులు, కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకోవడం, పోయినటువంటి గౌరవాన్ని తిరిగి పొందడం లాంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. దశమ కేంద్రంలో శని, కుజ, శుక్రుల యొక్క స్థితి మాత్రం ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిలకి కారణమవుతుంది. అనగా ఖచ్చితంగా ఈ పని ఈ సమయంలో పూర్తి చేయాలి అనేటువంటి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాక గత వారాలతో పోల్చుకుంటే పని ఒత్తిడి కొంత పెరుగుతూ ఉంటుంది. ఉన్నతాధికారులతోటి చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉండడం వల్ల ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా చక్కగా ఆడుతూ పాడుతూ మీరు వాటిని పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. అయితే ఈ వారంలో ప్రత్యేకించి చంద్రబలం అధికంగా ఉన్నటువంటి కారణం చేత మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబ నేపథ్యము, కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు చక్కగా మీకు అనుకూలించేటువంటి వాతావరణం ఉంటుంది. అయితే ఈ వారంలో ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మరీ ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ లేదా పాడైనటువంటి ఆహారాన్ని తినడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు కానీ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి వ్యాపారస్తులకు చాలా కలిసి వస్తుంది. వ్యాపార పరంగా ఉన్నతమైనటువంటి విలువలు, ప్రమాణాలతో కూడి ఉన్నటువంటి వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. చక్కగా వ్యాపార లాభాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. విద్యార్థులకి సమయం ఈ వారం చాలా అద్భుతంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి, అనుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు కావలసినటువంటి విభాగంలో మీరు ఉత్తీర్ణులు అవ్వడానికి, ఆ సీటు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము కాషాయము.